ఈ రోజు జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై చెపాక్ స్టేడియంలో మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా? అలాగే ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో ఎంఎస్ ధోని అండ్ బ్రీవిస్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి రాబోతున్నారా? సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ రిపోర్ట్ ఏంటి, అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఏదైనా చేంజెస్ ఉంటుందా, అంటే చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయాలి, సో అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియో అయితే లైక్ చేసేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచెస్ చూసుకుంటే మొత్తం 32 మ్యాచెస్ అయితే జరిగింది. దాంట్లో వీళ్ళు అంటే సిఎస్కే 16 మ్యాచ్లు గెలిచింది, అలాగే పంజాబ్ కింగ్స్ అయితే 16 మ్యాచ్లు గెలిచింది. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ జరిగిన 8 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. పంజాబ్ కింగ్స్ అయితే కేవలం 2 మ్యాచెస్ చెన్నై గెలిస్తే 6 మ్యాచెస్ పంజాబ్ గెలిచిందనమాట. అంటే లాస్ట్ జరిగిన 8 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ వీళ్ళనైతే డామినేట్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ డెన్లో అంటే చెపాక్ స్టేడియంలో వాళ్ళైతే మొత్తం 6 మ్యాచెస్ ఏమో జరిగితే అందులో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు లాస్ట్ ఇయర్లో. ఇంకా మిగిలిన మ్యాచెస్ అన్నీ కూడా వాళ్ళు ఓడిపోయారనమాట. సో పంజాబ్ అయితే లాస్ట్ జరిగిన 2 ఇయర్స్ నుంచి కొద్దిగా డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ జరిగిన మ్యాచ్లో కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్ అయితే చేయలేదు. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చెన్నై పిచ్ని అయితే వాళ్ళైతే రిలే చేశారనమాట. అంటే లాస్ట్ వరల్డ్ కప్ నుంచి వాళ్ళైతే చెన్నై పిచ్ని రిలే చేశారు. అంటే నార్మల్గా ముందైతే చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ అంటేనే స్పిన్నర్స్ బాగా అనుకూలిస్తుండేది. కాకపోతే ఇప్పుడైతే అలా లేదనమాట. ఫాస్ట్ బౌలింగ్కి అలాగే స్పిన్నర్స్కి సేమ్ ఈక్వల్గా అనుకూలిస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం బ్యాటర్స్ కూడా మంచిగా బాల్ అయితే బ్యాట్ మీదకి వస్తుంది. సో ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయడానికి వీలు ఉంటుంది. సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు మ్యాచ్ అయితే మంచి ఫ్రెండ్లీ బ్యాటింగ్ వికెట్ అయితే ఉండబోతుంది. సో ఎక్కువ రన్స్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ జరిగిన అంటే సిఎస్కే అంటేనే స్పిన్ బౌలింగ్, అలాగే వాళ్ళైతే స్పిన్నర్స్ని తీసుకొచ్చి మ్యాచెస్ అయితే గెలుస్తుంటారు కదా. సో ఇక్కడ నుంచి అలా జరగదన్నమాట. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ నుంచి పిచ్ని అయితే రిలే చేశారు, అలాగే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ అయితే చేశారు. ఇంకా చాలా మంచిగా పిచ్ అయితే ఉండబోతుంది. సో ఇంకా ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం ఐపీఎల్ మ్యాచ్లు 91 మ్యాచెస్ అయితే ఈ గ్రౌండ్లో జరిగిందనమాట. సో అందులో 51 మ్యాచెస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలిచింది. దాని తర్వాత 40 టీమ్స్ అయితే మిగిలిన టీమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలిచింది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 మాత్రమే ఉంది. కాకపోతే అది స్పిన్కి అనుకూలించినప్పుడు దాని తర్వాత కొద్దిగా పెరిగిందనమాట. 170 దాకా ఉంది. అంటే రిలే చేసిన తర్వాత ఒక యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 దాకా ఉంది. సో ఇంక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం అయితే ఒక 10% అయితే చూపిస్తుంది. సో దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫుల్ మ్యాచ్ అయితే మనం అయితే చూడడానికి ఆస్కారంగా ఉంటుంది. ఫుల్ మ్యాచ్ అయితే ఈజీగా అయితే చూడొచ్చు. సో ఇంకా టీమ్స్ విషయానికి వస్తే మెయిన్లీ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టీమ్స్ గురించి చెప్పుకుందాం. సో ధోని అండ్ బ్రీవిస్ టీంలోకి రాబోతున్నాడా అంటే ఇదైతే 100% లేదనమాట. సో వాళ్ళు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చూసాం కదా. సో వాళ్ళైతే మ్యాచ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. సో నార్మల్గా డిఫెన్స్ ఆడుతున్నాడు, బ్రీవిస్ కూడా డిఫెన్సే ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా చేయించుకోలేదంట. అంటే త్రో మాత్రం వేయించుకొని మామూలు డిఫెన్స్ అయితే చేసుకున్నాడు. సో అంటే ప్లేయింగ్ 11కి వచ్చే ఛాన్స్ అయితే వీళ్ళిద్దరికి అయితే లేదనమాట. సో ఇంకున్న ప్లేయర్స్లోనే వీళ్ళైతే ప్లేయింగ్ 11 మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంక మోస్ట్ లైక్లీ వీళ్ళిద్దరు అంటే బ్రేవిస్ అండ్ ధోని ప్లేయింగ్ 11లోకి అయితే రాకపోవచ్చు. సో మోస్ట్లీ వీళ్ళైతే ఒక బ్యాటింగ్ ఆర్డర్ అయితే చేంజ్ చేయొచ్చు. అదే మ్యాథ్యూ షాట్ బదులు వీళ్ళైతే ఊర్విల్ పటేల్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఊర్విల్ పటేల్ లాస్ట్ సీజన్ కూడా మంచిగా ఆడాడు. దాని తర్వాత ఈ మ్యాచ్లో చూసుకుంటే మ్యాథ్యూ షాట్ కూడా అంత అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేకపోయాడు. దీంతో వాళ్ళైతే ఒక చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళంతా అలాగే ఉండొచ్చు. ఒక చేంజ్ అయితే చేయొచ్చు అదే బ్యాటింగ్ ఆర్డర్లో. ఊర్విల్ పటేల్ని తీసుకురావచ్చు మ్యాథ్యూ షాట్ బదులు. సో ఇంక పంజాబ్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే మంచి ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు కాబట్టి వీళ్ళకైతే కాన్ఫిడెన్స్ అయితే కొంచెం హై లెవెల్లో ఉంటుంది చెన్నైతో పోలిస్తే. సో ఇంక ఈ రోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ అయితే చేయబోతున్నారు. అదేంటంటే ప్రశాంత్ వీర్ అయితే మళ్ళీ ప్లేయింగ్ 11లోకి అయితే రాబోతున్నాడు. అది ఎవరు బదులు అనేది అయితే మ్యాథ్యూ షాటా లేదంటే సర్ఫరాజ్ ఖాన్ బదులు అనేది అయితే తెలియదు. అలాగే ఊర్విల్ పటేల్ కూడా మ్యాచ్లోకి అయితే రావాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అయితే కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు కదా. సో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ కొద్దిగా స్ట్రెంత్ చేసుకుని దాని తర్వాత ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ చేస్తారు, మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తారు. అలాగే ప్రశాంత్ వీర్ బౌలింగ్ కూడా చేస్తాడు అనమాట. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ సేమ్ జడేజా లాగే వేస్తాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు కూడా మ్యాచ్ ఆడితే ఇంకా బాగానే ఉంటుంది. సో ఇంకా మిగిలిన వాళ్ళంతా సేమ్ టీం అయితే ఉండబోతున్నారు. సో ఇంక ఈ రోజు అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే గెలుస్తారా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఇంకా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వీళ్ళైతే సేమ్ టీం ఆడబోతున్నారు. సో వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్ గెలిచే వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్కి అయితే ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు అయితే చేయకపోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో కూడా అందరూ మంచిగా పర్ఫామ్ అయితే చేస్తారు. అంటే బ్యాటింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అయినా కూడా అందరూ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు అలా అవుతుంది. కాకపోతే ఒక మ్యాచ్కి అయినంత మాత్రానికి ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ అయితే చేయరు. అంటే ఆల్రెడీ మ్యాచ్ అయితే గెలిచే వస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఎలాంటి ప్లేయింగ్ 11లో చేంజెస్ అయితే చేయరనమాట. సో చెన్నై సూపర్ కింగ్స్ ఒక 2 చేంజెస్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి కాబట్టి. సో ఇది గైస్ ఈరోజు ప్రివ్యూ. సో ఈరోజు మ్యాచ్లో నేనైతే పంజాబ్ గెలుస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నా. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. మీరెవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.